ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. కుంభరాశి వారికి జూన్ 15 నుండి 30వ తారీఖు వరకు 2025 కుంభరాశి వారికి ఏ గ్రహాలు ఎటువంటి మంచి ఫలితాన్ని చెడు ఫలితాన్ని అందజేస్తున్నాయి అనేది తెలియపరుస్తున్నాను. అలాగని పంచమ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు. పంచమ స్థానంలో గురుగ్రహము ఉండటం వలన రాజయోగము వస్తున్నది. వాళ్ళకున్న దరిద్రాన్ని పటాపంచలైపోతుంది. గురుడు విశేషమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాడు. విశేషమైన ధనలాభము రాజకీయ నాయకులకు, చిత్ర పరిశ్రమ వారికి, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యవసాయదారులు, రియల్ ఎస్టేట్ చేసేవారికి అందరికీ కూడా విశేషమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది. ధన కటాక్షము ఏదైనా ఏ వృత్తిలో కూడా మంచి ఫలితాన్ని అందజేస్తున్నది. అలాగని శనిగ్రహము ధనస్థానంలో ఉన్నాడు. గురువు ఎటువంటి మంచి ఫలితాన్ని ఇస్తున్నాడో అదేవిధంగా శనిగారు కూడా చెడ్డ ఫలితాన్ని ఇస్తున్నాడు. వచ్చిన ధనమంతా మొత్తం అంతా ఖర్చు అయిపోతున్నది. అవమానం చేస్తాడు, కష్టాలు నష్టాలు కలుగజేస్తాడు. అందుకని తప్పనిసరిగా శనిగారికి పరిహారము చేసుకోలేను. అలాగని చతుర్థ స్థానంలో బుధగ్రహం ఉన్నాడు. మాతృ సుఖము చెల్లెల వల్ల కానీ, తల్లి వల్ల కానీ, ఇతర ఆడవారి వలన కానీ మీకు లాభము కలగటానికి, ధన కటాక్షము కలగటానికి, ధన రాబడి రావటానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్త్రీల వల్ల విజయము పొందుతారు, ఆదాయము కలుగుతున్నది. స్త్రీ యొక్క మాటలు అంటే వారి యొక్క మాటలు సలహాలు తీసుకొని మీరు కానీ చేయగలిగితే విశేషమైనటువంటి లాభం పొందుతారు. యత్న కార్యసిద్ధి చేసే ఏ పనులైనా కానీ మంచి ఫలితం వస్తున్నది. సంఘములో మంచి గౌరవం, పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. అలాగని రాహువు గారు శత్రుస్థానంలో ఉన్నాడు, జన్మములో ఉన్నాడు కాబట్టి అనారోగ్యాన్ని కలిగిస్తాడు. అలాగని కుజగ్రహం సప్తమ స్థానంలో ఉన్నాడు. అత్తగారు వలన కానీ అనగా కుంభరాశి వారి యొక్క అత్తగారు కానీ, మామగారు కానీ, బామరుదుల వల్ల కానీ, వారి యొక్క తరపున ఉండే బంధువుల ద్వారా శత్రుత్వము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. తగు జాగ్రత్త వహించవలేను. అయితే మీకు కలిసి వచ్చే డేట్లు కొన్ని చెబుతున్నాను. 17వ తారీఖు జూన్ 17, 18, 21, 22, 27, 28 డేట్లలో నూతన వ్యాపార, వ్యవసాయ, వివాహ ప్రయత్నం చేసేవారు కానీ, భూమికి సంబంధించింది కానీ, కోర్టుకు సంబంధించింది కానీ, ఇంక ఏదైనా వ్యవహారాలకు సంబంధించింది కూడా నేను చెప్పిన డేట్లో చేయండి. మీకు తప్పకుండా విజయం కలగటానికి అవకాశం ఉన్నది. గురుబలము చక్కగా ఉన్నది. అయితే శని దోషి ఉన్నాడు కాబట్టి శనికి పరిహారం చెబుతున్నా. శనివారం రోజు బ్రెడ్ నల్లని కుక్కకి ఆహారంగా తినిపించండి. మంగళవారం రోజు తప్పనిసరిగా ఎర్రని పుష్పాలతోటి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. విశేషమైనటువంటి ధనలాభం కలుగుతున్నది. మీరు చేసే దాంట్లో వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగములో మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అన్ని విధాలా మీకు విజయము కలగటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సుఖినో భవంతు.